ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఈ శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ దశమి, చాలా ముఖ్యమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి మహాలక్ష్మి యొక్క పూజ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, రుణ బాధల్ని తొలగిస్తుంది. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తంతో చేపట్టేటువంటి మహాలక్ష్మి యొక్క పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాలని, గృహ సౌఖ్యాన్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి నీచ స్థితి, కర్కాటక క్షేత్ర స్థితి. ఈ కుజుడు యొక్క స్వభావం నీచలో ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఉత్తమమైనటువంటి లగ్నాల్లో ఆధిపత్యత, అనుకూలత, స్థితిరీత్యా అనుకూలత ఉన్నప్పుడు. తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి, అలాగే కుజుడు యొక్క వీక్షణ కూడా ఉంది. కాబట్టి ఈ రాహుగ్రహ శాంతికై మినుముల దానం, దుర్గా సప్తశతి వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపారంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తొలగుతుంది. ప్రయాణాల విషయంలో కూడా అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఇతరులను ఆకట్టుకునేటువంటి సంభాషణల ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం వంటి కార్యక్రమాలు శత్రు భీతిని పోగొడుతుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చింతన పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అశ్రద్ధ కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య
1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామిని పూజించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి శుభ చర్యలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. నూతన వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. వృత్తిపరమైన ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆహ్లాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య రక్షణకి భంగం వాటిల్లేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా ఏర్పడినప్పటికీ తర్జన భర్జనలు కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత లోపించేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి అష్టమ చంద్రుడి ద్వారా, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. పలుకుబడితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. నూతన స్థిరాస్తి ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు వృద్ధి చెందుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం
మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు ఆర్థిక చిరాకుల్ని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. ఆర్థిక పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు ఏర్పరచుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు కలిసి వస్తాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు, నూతన వాహన కొనుగోళ్లు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు దొర్లి సంభాషణలు విభేదాలకి దారితీస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి విచిత్రమైనటువంటి సంఘటనలను ఆహ్వానిస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాధల్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని, శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. విజయాలకి దోహదపడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఐశ్వర్యం, ఆనందం, భోగం, భాగ్యం ఇవన్నీ కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతోటే ఏర్పడుతుంటాయి. శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు. శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మహామాయా రూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించేటువంటి లోకమాత, శంఖ చక్ర గదాయుధాల్ని ధరించినటువంటి శ్రీ మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రదాయనిగా పూజిస్తారు. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్యలక్ష్మీ స్వరూపాలుగా అష్టవిధ రీతులతో అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తారు. సకల జీవుల బ్రతుకు తెరువు కోసం తోడ్పడేటువంటి మహాలక్ష్మిగా, స్వరూపంలో ధాన్యలక్ష్మిగా, రాజ్యాల్లో రాజ్యలక్ష్మిగా, భక్తుల గృహాల్లో గృహలక్ష్మిగా వివిధ రూపాలు ధరించి భక్తుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. పాల సముద్రం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని 2 గజరాజులు అభిషేకిస్తున్నట్లు, అమ్మవారు ఘటాలతో ధనాన్ని కుమ్మరిస్తున్నటువంటి రీతిలో ఈ శ్రావణ శుక్రవారం నాడు పూజించినట్టయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టయితే జీవన పర్యంతం సుఖ సంతోషాలతో, ధనధాన్యాదులతో తులతూగుతారు. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో ఆరాధించాలి. తులసి, బిల్వదళాలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ, కనకధారాస్తవాన్ని కీర్తిస్తూ, అలాగే శ్రీసూక్త విధానంతో కుంకుమార్చనతో చేపట్టేటువంటి పూజలు ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనల్ని కలిగిస్తాయి. క్షీరాన్నాన్ని అమ్మవారికి ఈ శ్రావణ శుక్రవారం నాడు నైవేద్యంగా నివేదన చేసినట్టయితే గృహంలో ఆనందం కొనసాగుతుంది. శుక్రవారం నాడు ఉదయం సూర్యాస్తమయాల్లో దీపారాధన గృహంలో చేయటం ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి దోహదపడుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే ప్రధానంగా శుక్రుడు పాపగ్రహమైనటువంటి మాందీ గ్రహంతో కలిసి శత్రుక్షేత్రమైనటువంటి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. నేడు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి పద్మాలతో ఆ తల్లిని పూజించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా
ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనేటటువంటి మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల సర్వ సంపదలు పొందటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా విద్యా సంబంధితమైనటువంటి విషయాలకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రధానంగా సృజనాత్మకతా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వివాహాది విషయాలకు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తులో వాస్తవాల యొక్క ప్రభావాలు ప్రతి ఒక్కరూ గనక అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి గృహాన్ని నిర్మాణం చేసుకొని సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి అందుచేతనే సింహద్వారం అనేటువంటిది చాలా ముఖ్యం గృహానికి. ఆ సింహద్వారం అనేటువంటిది అన్ని ద్వారాల కంటే పెద్దదిగా ఉండటం చాలా శ్రేయోదాయకం. రెండు పక్కలా కూడా సింహద్వారానికి కిటికీలు ఉంటే ఇంకా మంచిది. సింహద్వారం మధ్యలో ఉండి రెండు వైపులా కూడా రెండు కిటికీలు ఉంచటం అనేది సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అన్ని ద్వారాలకు కూడా గడపలు పెట్టడం చాలా మంచిది. ఇటీవల కాలంలో అన్ని ద్వారాలకి గడపలు పెట్టకుండా అది కుదరదులేండి, మేము మార్బులు వేయించుకుంటున్నాం అందుచేత ఇలా ఉంచాల్సి వచ్చింది అంటూ ఉంటారు. అది ఒక విధంగా అంత గొప్ప విషయం కాదు. మరి ఇది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సింహద్వారానికి ఎదురుగా ముందు భాగంలో 4 వీధులు కలిసే చోట రాజవీధి గనక ఉంటే చాలా ప్రమాదం. వృక్షాలు ద్వారానికి ఎదురుగా ఉంటే శిశువులకు హాని కలుగుతుంది అని శాస్త్రం. బురద గుంట గనక ఉన్నట్లయితే శోకం వస్తుంది. నీటి కాలువల వలన అధిక వ్యయం సంభవిస్తుంది. నుయ్యి గనక సింహద్వారానికి ఎదురుగా ఉంటే యజమానికి చాలా నష్టం వాటిల్లుతుంది. దేవాలయం కానీ లేదా దేవతా విగ్రహం కానీ ఉంటే ఆ గృహం అంత గొప్పగా రాణించదు. స్తంభాలు గనక ఉంటే సింహద్వారానికి ఎదురుగా స్త్రీలకు అరిష్టం సంభవిస్తుంది. పెద్ద గొయ్యి గనక ఉన్నట్లయితే ధననాశనం జరుగుతుంది. అంతేకాకుండా పెద్ద బండరాళ్ళు గనక ఉన్నట్లయితే సింహద్వారానికి ఎదురుగా కీళ్ల సంబంధమైనటువంటి అనారోగ్యాలు, నీళ్ల కుండ గనక ఉన్నట్లయితే సింహద్వారానికి ఎదురుగా చెడు సలహాలు చెప్పేవారు అధికంగా వస్తారు ఇంటికి. బూడిద గుంటలు గనక ఉన్నట్లయితే వ్యాధులు వస్తాయి. ద్వార ప్రమాణం కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వాన్ని నుంచి కూడాను వివిధ రకాలైన ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. సింహద్వారంపై వృక్ష ఛాయ పడటం చాలా దరిద్రం. మట్టి దిబ్బలు, పుట్టలు, దేవతా వాహనాలు గనక ఉంటే దానివల్ల కూడా ఆ ఇంట్లో ఉండకుండా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సింహద్వారం ఎంత ఎత్తు ఉంటో దానికి రెట్టింపు దూరంలో రాజవీధి గనక ఉన్నట్లయితే దోషం లేదు. సింహద్వారం దానంతట అదే మూసుకుంటే బహు దుఃఖాలు వస్తాయి. కొంతమంది సింహద్వారం అదంతట అది మూసుకునేట్టుగా పెడుతూ ఉంటారు, చాలా తప్పండి. అలాగే శబ్దం ధ్వని చేస్తూ కూడా సింహద్వారం మూయకూడదు. తూర్పు ఉత్తరాలు పల్లంగా, దక్షిణ పడమరలు ఎత్తుగా, అన్ని దిక్కుల కన్నా నైరుతి దిశ ఎత్తుగా ఉంటే చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. చతురస్రం, దీర్ఘ చతురస్రం ఇల్లు ఉండటం చాలా మంచిది అందరికీ కూడా. అసలు సహసిద్ధంగా పిల్లర్లు, భీములు సరి సంఖ్యలో ఉండాలి ఎప్పుడూ కూడా. స్థలంలో ఉత్తర వాయువ్యం పెరిగితే ప్రమాదం, ఈశాన్యం తగ్గితే తీవ్ర అనారోగ్యానికి కూడా గురి కావలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు పొందటానికి, ఎప్పుడూ కూడా ధనం ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది. లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండాలి అంటే మీరు పూజ చేసే మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం పక్కన వినాయక విగ్రహం పెట్టండి.
అంతేకాకుండా గోమతి చక్రాలని అమ్ముతారు. ఆ గోమతి చక్రాన్ని ఒక కుంకుమ భరణిలో ఉంచి దాని నిండా కుంకుమ పోసి మీ పూజా మందిరంలో ఉంచండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ధనం కూడా అధికంగా ఖర్చు కాకుండా పొదుపుగా ఉన్నతమైనటువంటి స్థితులకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.